ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. నీ కృపను బట్టి మమ్మల్ని ఈ రీతిగా నీవు కాచి కాపాడి మరి ఒక దినమును అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకుంటూ, తండ్రి, నీ వాక్యమును గ్రహించుకుండే మనస్సును మాకు అనుగ్రహించుము. నీలో నాయన ఎదిగే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ప్రాతకాలపు వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11 మరియు 12 వచనములను చదువుకుందాం. ప్రియురాల, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరులను విసర్జించి, అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. చదవబడిన వాక్య భాగములో యేసుప్రభు శిష్యుడైన పేతురు, మనము ఈ లోకములో యాత్రికులము ప్రయాణికులముగా ఉన్నాము అని గ్రహించుకొని మన యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్న కార్యమును జ్ఞాపకం చేయించు ఉన్నాడు. అవును, మనము ఈ భూమిలో యాత్ర చేయొచ్చు ఉన్నాము. మన యాత్ర ఒక దినము ముగించుతుంది. యాత్రను ముగించి దేవుని సన్నిధికి మనము వెళ్ళేవారిగా ఉన్నాము అన్న కార్యమును ఎన్నడూ మనము మర్చిపోరాదు. ఎందుకంటే మన పితరులు నిద్రించినారు, మన యొక్క ఇరుగు పొరుగు వారు అనేకులు నిద్రించడం మనం చూస్తూ ఉన్నాము. గొప్ప గొప్ప వారు నిద్రించి ఉన్నారు. మనము కూడా, నీవు కూడా, నేను కూడా ఒక దినమున నిద్రించే కాలం ఒకటి వస్తుంది. ఆ దినమున ఈ లోకపు యాత్రను మనం ముగించి, ఈ లోకములో మనం పరదేశులుగాను, ఈ లోకములో మనము దేవుని యొక్క సన్నిధికి చేరుకోవాలా అన్న ఒక మనస్సును కలిగిన ఒక ప్రయాణికుడిగా జీవిస్తున్నామన్న కార్యమును మనము ఎన్నడూ మర్చిపోరాదు. ఈ లోకము ఒక దినం మన కోసం ముగించుతుంది. మనము ప్రయాణికులుగా ఉన్నాము. మన యొక్క ప్రవర్తన, నీ కార్యములు, నీ జీవితమును నిర్ణయిస్తూ ఉంది. అందుకే నీ శరీరమును, నీ శరీర కార్యములను జయించుతూ నీవు ముందుకు వెళ్ళాలి. అన్యుల మధ్యలో నీ ప్రవర్తన, నీవు నడుచుకుంటున్న కార్యములు వారిని దేవునికి సమీపముగా తీసుకొని వచ్చేదానికి ఆశీర్వాదకరముగా లేకపోతే ప్రయోజనకరముగా ఉంటుందన్న కార్యమును జ్ఞాపకము పెట్టుకొని దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి అని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. యాత్రికుని ప్రయాణము అనే ఒక పుస్తకమును జాన్ బనియన్ అనే దైవజనుడు రాసినాడు. అందులో ఎలాంటి శోధనలు అపవాది ఆ వ్యక్తికి తీసుకొని వస్తున్నాడు, ఎవరి ద్వారాగా తీసుకొని వస్తున్నాడు, తన కుటుంబము, తన స్నేహితులు, తనను ఆకర్షించేదానికి ప్రయత్నించిన కార్యములు, తాను దేవుని సన్నిధికి వెళ్ళేదానికి భారముగా అనిపిస్తున్న అనేకమైన కార్యములను తన ముందు తీసుకొని వచ్చి పెట్టి అతనిని బలహీనపరిచేదానికి ప్రయత్నించిన కార్యమును ఆ పుస్తకం మనము చదివినట్లయితే తెలుసుకొనగలము. అయితే వాటన్నిటిని దాటిన తర్వాత, వాటన్నిటిని జయించిన తర్వాత అతనికి వచ్చిన ప్రతి శోధనను, ప్రతి బలహీనతలను తాను దేవుని కృపచేత దాటి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించి యుగయుగములు ఆయనతో జీవించే ఆ కృపను సంపాదించుకున్న కార్యమును మనం ఆ పుస్తకము చదివినట్లయితే చూడగలము. ఈ దినమును ప్రభు మనకు ఈ కార్యమును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము, నీవు, నేను ఈ లోకములో
యాత్రికులము, ప్రయాణికులము. మన యొక్క గమ్యము దేవుని యొక్క రాజ్యం, అనగా శాశ్వతమైన నిత్య రాజ్యములో ఆయనతో పాటు యుగ యుగములు జీవించాలా అన్నది దేవుని యొక్క ఉద్దేశము. నేను ఆ ఉద్దేశములను తెలుసుకొని ఈ లోకములో వస్తున్న శోధనలు, శరీరము మనల్ని బలహీనపరిచినప్పుడు, శరీర కార్యముల ద్వారా నిన్ను కృంగదీయాలని ప్రయత్నించినప్పుడు, నీవు దేవుని వైపు చూసి దేవుని కార్యములను నీ హృదయములో తలంచుకొని ఆయన పాదముల చెంత ఉన్న జయమును సంపాదించుకొని ముందుకు వెళ్ళాలి. నీవు ఇతరులను దేవుని కొరకు ఆదాయము చేసేదానికి నీ జీవితమును జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ లోకమే శాశ్వతము, ఈ లోక నటనలే నాకు శాశ్వతము అనుకున్నట్లయితే ఒక దినమున ప్రసంగి గ్రంథకర్త చెప్పినట్లుగా వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము అని చెప్పే దినములు ఒకటి వస్తాయి. ఆ దినమున నీవు రొమ్ము కొట్టుకున్నను సరే, నీవు అంగలార్చినను సరే, నిన్ను ఓదార్చేవారు ఎవరు ఉండరు. ఎందుకంటే నీవు చేసిన కార్యములన్నీ వ్యర్థమైనవి అని నీవు గ్రహించుకున్న దినమున నిజముగా నీవు దేవుని ప్రేమను ఎంత నిర్లక్ష్యపరిచావో, దేవుని యొక్క కృపను ఎంత నిర్లక్ష్యపరిచినావో అని తెలుసుకొనగలవు. అందుకే నేను ముందున్న దేవుని వైపు చూస్తూ వెనకున్న లోకమును మరచి యాత్రికులము, ప్రయాణికులము. ఒక దినమున మన ప్రయాణం ముగిస్తుంది. ఆ ప్రయాణము ముగింపు పరలోక పట్టణంలో ఉండాలి, దేవుని యొక్క రాజ్యములో ఉండాలని ఆశిస్తూ దేవుని వైపు చూస్తూ శరీర కార్యములను, పాప కార్యములను జయించుకుంటూ ముందుకు వెళ్ళి దేవుని యొక్క రాజ్యములో వారసత్వాన్ని మనము సంపాదించుకోవాలి. ఈ ఉదయ కాలమున ఎలాగున్నాము మనము? లోకపు శోధనలు, లోక కార్యములు మనల్ని బలహీనపరుస్తున్నాయా? ఆ కార్యములు మనల్ని కృంగదీస్తున్నాయా అని ఒక్కసారి పరీక్షించుకో. నీతో ఉన్నవాడు లోకమును జయించినవాడు, నీతో ఉన్నవాడు జయ జీవితమును కలిగినవాడు, నీతో ఉన్నవాడు లోకమును జయించి నీవు ఆయనతో ఉండేదానికి మార్గాన్ని సిద్ధపరిచినవాడు. ఈ ఉదయకాలమున నీవును ఆయన యొక్క కృప కొరకు వేడుకొని లోక కార్యములను జయిస్తూ దేవుని వైపు చూసి ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నించుము. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమున ఈ లోకములో మేము యాత్రికులము, ప్రయాణికులము అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రయాస ఒక దినము ముగించిపోతుంది, మా ప్రయాణము అంతము వస్తుంది. ఆ ప్రయాణము ముగించిన దినమున నీ రాజ్యములో మేము ప్రవేశించేవారిగా, మా యాత్ర ముగించినప్పుడు నీ రాజ్యములో మేము ఒక భాగముగా ఉండినట్లుగా మా హృదయాలని నాయన కాపాడుకునే, నా హృదయమును కాపాడుకునేదానికి, నా ప్రవక్తలను కాపాడుకునేదానికి, లోకమును జయించేదానికి, లోక నటనను జయించేదానికి నీవు నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవా, ఇంతవరకు నీవు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఇంకను ముందుకు వెళ్ళేదానికి నీ కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.